ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా ఈ వారం వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువు గారు? అలాగే ఏంటంటే వీరికి ఈ వారంలో మెరుగైన ఫలితాలు కావాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? తదుపరి తులారాశి వారిని చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఈ యొక్క కాస్త గురుబలం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చును. మరి యొక్క గురుబలం తగ్గడం చేత కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి స్థానచలనం ఉంది, కార్యరంగంలో ప్రతికూలత ఉన్నది, శత్రు వృద్ధి ఉంది, బంధుమిత్ర పుత్రులతో కూడా విరోధాలు ఉన్నాయి, కుటుంబంలో కొన్ని సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి. మరి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావాలి అని అనుకునేటువంటి వారు మాత్రము కాస్త గురుబలం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా మైనస్ వాతావరణం జరిగే ఛాన్స్ ఉంది. సుఖ సంతోషాలు కొంత దూరంగా అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క తులారాశి వారికి. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఏదో శుభవార్తనైతే వినేటువంటి పరిస్థితి ఉన్నది. సంఘంలో గౌరవం కావచ్చును, అదేవిధంగా విందు భోజనాలు కావచ్చును, కొంత అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కన్యారాశి వారికి. ఎట్ ద సేమ్ టైం శత్రు వృద్ధి, అంటే మీరు ఏదైనా వస్తువు కొన్నా కూడా ఇంటి పక్కన వాళ్ళు ఏడ్చేటువంటి పరిస్థితులు ఇలాంటివి. ఇంకా ఈ యొక్క కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉన్నది వారం చివరిలో. కుటుంబ సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, సమాజంలో చక్కటి గౌరవము, మంచి నిద్ర కావచ్చును, అదేవిధంగా భోజన సౌఖ్యం. ఇక్కడ నిద్ర ఎందుకు అంటే చంద్రుడు రాత్రులు వస్తాడు కనుక కాస్త చంద్రుడు బాగా లేకుంటే నిద్ర అనేటువంటి పట్టదు ఎవరికి. చంద్రగ్రహము మంచిగా ఉంటేనే వారి చాట్లో. సప్తమ చంద్రుడు ఉంటే డిప్రెషన్, సరిగా నిద్ర పట్టదు, సూసైడ్ అటెంప్ట్స్ చేసేటువంటి థాట్స్ ఉంటాయి ఇట్లా. కనుక తులారాశి వారు కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఈ యొక్క ఈ యొక్క వారము. కనుక ఈ యొక్క తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఇంకా కూడా స్త్రీలు పరిచయాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధన వస్తు ఆభరణ లాభము, కార్యమునందు కొంత విజయము ఈ యొక్క వారం మధ్యలో. ఇంకా బంధుమిత్రులతో కూడా వైరము ఉన్నది. అదేవిధంగా అన్నింటా అభివృద్ధి, ఎవరికి బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి అన్నింటా కూడా అభివృద్ధి, సకల కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, అదేవిధంగా వివాహం సెటిల్ ఎవరైతే కాలేదు అనుకుంటున్నారో వారికి తప్పకుండా వివాహము సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి. కనుక తప్పకుండా కూడా తులారాశి వారు గోధుమలు కావచ్చును, అదేవిధంగా గోధుమ పిండిని అందులో ఉండలుగా చేయండి. కాస్త పాలు కానీ, తేనె కానీ, బెల్లం కానీ వేసి గోధుమ పిండిని చక్కగా కూడా ఉండలుగా చేసి పక్షులకు కానీ కుక్కలకు కానీ ఆహారంగా తినిపించండి. ఈ వారం మొత్తం కూడా మంచి ఫలితాలు.